హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ రాజేష్ ఆత్రేయ. అండ్ నా ఛానల్కి అయితే నేను అనుకున్న దానికంటే బాగానే రెస్పాన్స్ ఉంది. సో మన ఛానల్లో అయితే ఫిట్నెస్ అండ్ హెల్త్ టిప్స్ అండ్ డైట్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అలా మన వర్కౌట్స్ కోసం, హోమ్లో వర్కౌట్స్ కోసం అయితే చెప్తా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మంచి వీడియోస్ అండ్ మంచి కంటెంట్ అయితే నేను మీకు ఇస్తున్నా. సో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వస్తున్నా. లాస్ట్ టైం నేను చేసిన ఒక షార్ట్ వీడియోలో అయితే ఓట్స్ గురించి అయితే ఓట్స్ వీడియో అయితే పెట్టా. సో దానిలో మెన్షన్ చేసా ఏ ఓట్స్ తీసుకుంటే మంచిది, అంటే వెయిట్ లాస్కి ఏ ఓట్స్ తీసుకోవాలి, వెయిట్ గెయిన్కి ఏ ఓట్స్ తీసుకోవాలి అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశా. సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అప్పుడైతే ఫుల్ వీడియో ఏ ఓట్స్ తీసుకుంటే మంచిది, వెయిట్ లాస్కి ఏ ఓట్స్ తీసుకోవాలి, వెయిట్ గెయిన్కి ఏ ఓట్స్ తీసుకోవాలి అనేది చెప్తా. సో డైరెక్ట్గా టాపిక్లోకి వస్తున్నా. మనకు ఓట్స్లో అయితే 7 టైప్స్ అయితే ఉంటాయి. సో అవి ఏంటంటే మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఆ 7 టైప్స్ ఏంటంటే ఫస్ట్లో ఓట్స్ గ్రోత్స్ అనేవి ఉంటాయి. సో అవైతే రా మెటీరియల్, సో మనం అయితే వాడవసంలా. సో సెకండ్ అయితే స్టీల్ కట్ ఓట్స్. స్టీల్ కట్స్ ఓట్స్ అయితే ఏంటంటే మనం అది దేనికైనా ఉప్మాకైనా అది చాలా ఎక్కువసేపు కుక్ అవుద్ది, ఒక 30 minutes అయినా కుక్ అవుద్ది. సో మనం ఉప్మా ఆ టైప్లో చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి అంత బెనిఫిట్ అయితే ఉండదు. నెక్స్ట్ వస్తే రోల్డ్ ఓట్స్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, రోల్డ్ ఓట్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ టైప్ ఏంటంటే క్విక్ కుక్ రోల్డ్ ఓట్స్. నెక్స్ట్ అంటే ఇన్స్టెంట్ రోల్డ్ ఓట్స్. సో తర్వాత వచ్చేవన్నీ పౌడర్స్, అంటే పౌడర్ టైప్లో వస్తాయి. ఓట్స్ అనేవి పౌడర్ టైప్లో వస్తాయి. సో మనమైతే మాట్లాడుకోపోయేది ఇప్పుడు మనకి యూజ్ అయ్యేది ఏంటంటే రోల్డ్ ఓట్స్. సో మనకైతే రోల్డ్ ఓట్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనకి కావాల్సిన ఫిల్లింగ్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సో కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ అనేది కూడా మంచిగా దొరుకుతుంది. నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో మనకి బాగా యూజ్ అయ్యేది రోల్డ్ ఓట్స్. సో మనకి ఓట్స్ వల్ల ప్రాపర్ వెయిట్ లాస్ జర్నీకి రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెగ్యులేట్ చేసి అండ్ గ్లూకోకాన్ని హై కాకుండా ఈ కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో నాకు తెలిసిన ఒక మంచి ఓట్ బ్రాండ్ అయితే నేను చూపిస్తాను. సో మనకి సఫోలా ఓట్స్ అనేవి, అంటే రోల్డ్ ఓట్స్ అవి కూడా సఫోలా ఓట్స్ అనేవి వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో వెయిట్ గెయిన్ కోసం అయితే నేనైతే ఓట్స్ కొన్ని చెప్తా. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వెయిట్ గెయిన్ కోసం. సో వెయిట్ గెయిన్ కోసం కూడా, వెయిట్ గెయిన్లో కూడా మనం ఈ రోల్డ్ ఓట్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ రోల్డ్ ఓట్స్లోనే కొన్ని వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రోటీన్ని ఇంకా అండ్ ప్రోటీన్ కంటెంట్ని, కార్బ్స్ కంటెంట్ని, ఫైబర్ కంటెంట్ని పెంచి న్యూట్రియంట్ డెవలప్మెంట్ అనేది పెంచి కొన్ని ఓట్స్ కూడా ఉంటాయి. సో నాదైతే నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో వెయిట్ లాస్ కోసం అయితే నేను రోల్డ్ ఓట్స్ బెస్ట్ అని చెప్తా. సో మనమైతే ఇది ఈజీగా కుక్ చేసుకోవచ్చు. 10 to 5 minutes కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసి ఇంకా మిల్క్లో వేసి బాయిల్ చేసి, సో ఆ తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్, నట్స్ యాడ్ చేసుకొని, అండ్ ఎవరైతే ఇంకా టేస్ట్ కావాలనుకుంటున్నారో పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకొని డైలీ ఎంత ఇంటేక్ తీసుకోవాలంటే నాకు తెలిసి డైలీ తీసుకునే వాళ్ళైతే 50 grams to 75 grams అలా తీసుకుంటే సరిపోద్ది బ్రేక్ఫాస్ట్లో. దాంతోపాటు ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. సో వెయిట్ లాస్లో ఇదైతే పక్కా మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో వెయిట్ గెయిన్ కోసం ఏ ఓట్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్. బాయ్. Into signing off, me Rajesh Athreya. Thank you.